పాకిస్తాన్ పెద్ద ఎత్తున భారత్‌ని ఎట్లాగో అట్లా దెబ్బతీయాలని ఎప్పటినుంచో ప్లానింగ్ చేయటం మనకందరికీ తెలిసిన విషయమే. ఇటీవల కాలంలో చూసుకుంటే గనక పాకిస్తాన్‌లోనే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఉండటం వల్ల అక్కడ చాలా ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఒక వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మనం చూసాం ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్‌లో చాలా మంది ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయటం చూసాం. అలానే కనుక తీసుకున్నట్టయితే బలూచిస్తాన్‌లో కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు నడుస్తోంది. అలానే ఆఫ్ఘనిస్తాన్‌కి పక్కనే ఉన్నటువంటి బోర్డర్ రీజియన్స్‌లో పాకిస్తాన్‌లో కూడా పెద్ద ఎత్తున రాజకీయ అనిశ్చితత నెలకొనుంది. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీ, తాలిబాన్ మధ్య కూడా ఈ మధ్య సంబంధాలు ఏమీ బాలేదు. ఇటువంటి తరుణంలో భారత్‌ని ఒక బూచిగా చూపించి భారతే ఏదో చేస్తున్నది అని ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. ఓవరాల్‌గా తీసుకుంటే మిలిటరీ పరంగా తీసుకుంటే పాకిస్తాన్ డిప్లాయ్‌మెంట్స్‌లో గూడా ఈ మధ్య కాలంలో కొన్ని మార్పులొచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా చైనా నుంచి పెద్ద ఎత్తున ఆర్టిల్లరీ గన్స్‌ని ప్రొక్యూర్ చేయటం జరిగింది. ఆ ఆర్టిల్లరీ గన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే వాటి యొక్క మొబిలిటీ ఎక్కువగా ఉండేటువంటి ఆర్టిల్లరీ గన్స్‌ని చైనా నుంచి ప్రొక్యూర్ చేయటం జరిగింది. వాటిని భారత్ సరిహద్దుల మీద పెద్ద ఎత్తున మోహరించినట్టు వార్తలొస్తున్నాయి. భారత్ మీద దెబ్బతీయటానికి మనకు తెలిసిందే ఎప్పటినుంచో చైనా, పాకిస్తాన్ చేతులు కలిపి ముందు పనిచేస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఈ 2 దేశాలు కూడా భారత్‌కి సంబంధించినంత వరకు ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్టు కనబడుతోంది. భారత్‌ని ఆర్థికంగా ఎలాగోలా దెబ్బతీయటము, తర్వాత రాజకీయంగా సెక్యూరిటీ రంగంలో కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ 2 దేశాలు వ్యవహరిస్తున్నాయి. మరో పక్కన చూసుకున్నట్టయితే పాకిస్తాన్ ఇటీవల కాలంలో సౌదీ అరేబియాతో ఒక మిలిటరీ డిఫెన్స్ పాక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ మిలిటరీ డిఫెన్స్ పాక్ట్‌ని ఎక్స్‌పాండ్ చేసి ఈరోజు టర్కీ గూడా దానిలో జాయిన్ అయ్యే అవకాశాలున్నట్టు వార్తలొస్తున్నాయి. అంటే ఈ మిలిటరీ పాక్ట్‌లు చేసుకోవటం వల్ల ఒకవేళ భారత్ పాకిస్తాన్ చేసిన టెర్రరిస్ట్ అటాక్స్‌కి స్పందిస్తూ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే గనక ఈ 2 దేశాలు పాకిస్తాన్ సహాయానికొస్తాయా? రాకపోవచ్చు. అయినప్పటికీ ఇటువంటి దేశాల సహాయం మాకుంది. కాబట్టి మీరేదన్నా మిలిటరీ చర్యలు మా మీద తీసుకునే ముందు ఈ అంశాలు మీరు పరిగణలోకి తీసుకోవాలి అని అన్నట్టు మిలిటరీ డిఫెన్స్ అగ్రీమెంట్స్ పాకిస్తాన్ చేయటం మనం గమనించాల్సిన విషయం. ఓవరాల్‌గా తీసుకుంటే గనక మన భారత్ సరిహద్దుల్లో ముఖ్యంగా వెస్టర్న్ బోర్డర్స్‌లో రాజకీయ పరిస్థితి బాలేదు. అటు పాకిస్తాన్‌లో అలజడి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్‌కి పడట్లేదు. అటు ఇరాన్‌లో యుద్ధం నడుస్తుంది. ఇటు పాకిస్తాన్, సౌదీ అరేబియా మిగతా దేశాలు కలిసి ఒక మిలిటరీ కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నం నడుస్తుంది. ఇటువంటి సమయంలో మనం రాజకీయంగా సంసిద్ధంగా ఉండాలి. ఎక్స్‌టర్నల్ పాలిసీ పరంగా ముఖ్యంగా. అలానే ఇంటర్నల్ సెక్యూరిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మిలిటరీ డిఫెన్స్ ప్రిపేర్డ్‌నెస్ కూడా చాలా ఫాస్ట్‌గా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. థాంక్ యూ.